అందరికీ నమస్కారం. ఈరోజు చాలా బాధాకరమైన రోజు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన పర్యటనకు వస్తూ జిల్లా సాధన సమితి జేఏసీ నుంచి నాగిరెడ్డి గారు ఎప్పుడున్నా రావాలి. 3 వాగ్దానాలు చేశాడు. మదనపల్లి మీ జిల్లా చేస్తాను, రాజంపేట మీ జిల్లా చేస్తాను, రాయచూడికి వచ్చి జిల్లా కేంద్రంగా పెడతానని చెప్పి ఇది కేవలం తన రాజకీయ దురుద్దేశంతోనే రాయచూడి వాసులకు అన్యాయం చేశారే తప్ప ఎటువంటి మార్పు లేదు. ఆ రోజు మదనపల్లిని విడగొడుతున్నాము, 3 కాన్స్టిట్యూన్సీలు పెడుతున్నాము, కోడూరు, రాజంపేట, రాయచూడి అన్నారు. ఈ రోజు అది కూడా లేకుండా 3 ముక్కల బక్రీద్ పండుగ మాంసం ముక్కలు చేసి విధంగా కోడూరు మార్పు జరుగుతుంది అనే వదంతుల నేపథ్యంలో రాయచోటి జిల్లా కేంద్రంగా యథావిధిగా అన్నమయ్య జిల్లాను కొనసాగించాలనేటువంటి డిమాండ్తో ఉదయం నుండి జిల్లా సాధనా సమితి జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి ఈ నిరసన కార్యక్రమానికి వేలాదిగా విచ్చేసినటువంటి విద్యార్థులకు, నాయకులకు, అన్ని పార్టీల నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున తెలియజేసిన పిల్లలు ఉన్నారు. దయచేసి అర్థం చేసుకోవాలి. కానీ ఈ రోజు కనీసం 20-30 సంవత్సరాల రాయచోటిని ఇదే విధంగా కొనసాగించింటే రాయచోటి అభివృద్ధి చెందేది. ఒక పంట పండేది కూడా లేదు. వ్యవసాయం పూర్తిగా నీరుగారిపోయిన మాకు రాజశేఖర రెడ్డి దయ వల్ల ఎన్నికల ప్రాజెక్టుతో కొంచెమన్నా రైతులు అభివృద్ధి చేయాలనే మెడికల్ కాలేజీని వాళ్ళకి ఇస్తూ మాకు అభివృద్ధి జిల్లా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మదనపల్లి వాసులు మెడికల్ కాలేజీ పోయింది, జిల్లా పోయింది. కేవలం మమ్మల్ని 20 ఏళ్ళు రాయచోటిని 3 ఏళ్లలోనే 20 ఏళ్ళు ముందుకు వచ్చామనుకో రాయచోటిని. కాబట్టి దయవంచి ముఖ్యమంత్రి గారు మరొక్కసారి ఆలోచించి రాయచోటిని జిల్లా కేంద్రంగా కొనసాగించాలని, రాయచోటిని మరొక్కసారి మీరు ఆలోచించి రాయచోటిని అభివృద్ధి చేయాలని ఆశతోనే జేఏసీ వారు పిలుపు మేరకు ప్రజా సంఘాలు, రాజకీయ సంఘాలు మరియు ప్రజలు, విద్యార్థులు, విద్యావంతులు మరియు వ్యాపారవేత్తలు అందరూ పిలుపు మేరకు ఈరోజు ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ఈ ర్యాలీని ప్రతి ఒక్కరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా మన ఉద్దేశం మరియు అన్నమయ్య జిల్లాకు కేంద్రంగా రాయచోటి కేంద్రాన్ని అలాగే కొనసాగించుకోవాలని కోరుతున్నాము. అలాగే ప్రభుత్వ పెద్దలు తెలియజేయడం ఏమనగా రాయచోటికి అన్ని హంగులు ఉన్నాయి కాబట్టి కేంద్రంగా రాయచోటి మదనపల్లి కంటే ఆప్షన్ గా చాలా బాగుంటుంది. అది అందరూ పరిశీలించాలి. ఇక్కడున్న ప్రజలు, ఇక్కడున్న వ్యాపారవేత్తలు ఎవరు నష్టపోకుండా ఖచ్చితంగా కేంద్రాన్ని మానవరం ఫామ్ చేయండి. మా పిల్లలంతా